బాబుతో బయటికెళ్ళడం అనేది ఎంత కష్టమైన పని అనేది అయితే నాకు ఈరోజు బాగా అర్థమైపోయింది. ఏంటంటే మార్నింగ్ లేయడమే చాలా లేట్గా లేచామన్నమాట ఈరోజు. అంటే ఇది నిన్నటి వ్లాగ్ ఇది. సో నిన్నైతే మూవీకి వెళ్దామని అయితే సడన్గా తమ్ముడు మార్నింగ్ ఫోన్ చేసి ప్లాన్ చేశాడు. 8:30కి ఏమో కాల్ చేసి చెప్పాడు, టికెట్స్ బుక్ చేస్తున్నాను, 11కి అయితే షో ఉంది, రెడీ అయిపో త్వరగా అని చెప్పాడు. వాడు చెప్పడానికేమో ఈజీగా చెప్పేశాడు. ఇంక నేను వీడిని పెట్టుకొని రెడీ అవ్వడం అనేది అయితే అది మామూలు విషయం కదనమాట, వేరే లెవెల్. ఇంక బాబుతో హడావిడిగా త్వరగా పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక మధ్యాహ్నం మా ఆయనకి లంచ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి నైట్ పెరుగు తోడుబెట్టు నేను. సో అది ఉంది. ఇంకా రైస్ వండేసి జస్ట్ చిక్కుడుకాయలు తాలింపు చేసేద్దాంలే అని అనుకున్నా. ఆ చిక్కుడుకాయల తాలింపు ఆ రసం అంటున్నా రైస్ ప్రిపేర్ చేయడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు మా వాడితో. చూస్తూ ఉండండి వీడియోని, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఏంటంటే ఇంకా ఇద్దరం అయితే కూర్చున్నాం అనమాట, సమరానికి సిద్ధమయ్యాము చిక్కుడుకాయలు ఒలుచుకునేదానికి. వాడు ఒక్క చిక్కుడుకాయ అయినా సక్రంగా ఒలుచునిస్తాడేమో చూడండి ఒకసారి. నేను ఒలుస్తూ ఉంటే నేను ఒలుస్తాను మమ్మీ అని అయితే ఒలిచేది పక్కన పెడితే ఒక చిక్కుడుకాయ తీసుకుని దాన్ని సొగానికి ఇంచేసేసి దబర్లో వేసేస్తా ఉన్నాడు. ఇంక వాడిని పెట్టుకొని నేను అవి ఒలుచుకుంటూ మధ్యలో మా అమ్మతో మాట్లాడుకుంటూ అలా యుద్ధాన్ని అయితే కంటిన్యూ చేశా. పెద్దవాళ్ళము అంటే మమ్మీస్ కానీ డాడీస్ కానీ ఏం వర్క్ చేస్తున్నా కానీ పిల్లలు వచ్చి దాంట్లో వేలు పెట్టాలంటారు కదా, అంటే నేను చేస్తా అంటారు కదా. అంత చిన్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ పెద్ద అయితే ఉండదు, గమనించారా మీరు? అది ఎప్పుడు చిన్నప్పుడే ఉంటుంది అనమాట. పెద్ద అయ్యంగానే ఇంకా ఇంట్రెస్ట్ మొత్తం ఎట్టుపోద్దో, పని చెప్పినా కానీ చేయరనమాట. దానికి ఎగ్జాంపుల్ నేనే. చిన్నప్పుడేమో భలే పని చేసేసేదాన్ని. అంటే 6 years 7 years ఉండే వరకు అమ్మమ్మ దగ్గర చేసేదాన్ని. అది కూడా మా అమ్మ దగ్గర చేసేదాన్ని కాదు, అమ్మమ్మ దగ్గర అన్ని పనులు చేసి పెట్టేదాన్ని. వన్స్ అలా 7th class 8th classకి వచ్చానో లేదో ఇంకా దొంగనైపోయి, ఆ పని అంటే దొంగే. మమ్మీ ఏదైనా పని చెప్పిందా బుక్కులు పట్టుకోవడమే నా పని. ఇలా మనం చేసే ప్రతి పనిలోనూ పిల్లల్ని కూడా కనుక కొంచెంగా మింగిల్ చేస్తూ కనుక వచ్చామంటే పిల్లల్లో లాజికల్గా థింక్ చేసే కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. నాకు బాబు పుట్టే వరకు కూడా తెలియదు అనమాట నాలో ఇంత ఓపిక సహనం అని ఒక పెద్ద క్వాలిటీస్ ఉన్నాయని. ఏంటంటే బాబు పుట్టక ముందు ఏ పని చేయాలన్నా కానీ ఏమంటారు చిరాకు వచ్చేస్తుంది అనమాట మనకి. అలా వేలు పెట్టడమే ఆలస్యం చిరాకు వచ్చేస్తుంది. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత వన్స్ బాబు పుట్టాక ఏ పని చేయాలన్నా ఆ పనికి 4 పనులు ఎక్స్ట్రా అవుతాయి అనమాట. ఏంటంటే బాబు వల్ల నేను ఒకటి చేస్తానమాట, వాడు దాన్ని 2-3 రకాలుగా చేసి పెట్టేస్తాడు. ఈ ఒకటి చేసుకొని ఆ 2-3 రకాల పనిని కూడా నేను చక్కదిద్దుకోవాలి. సో దానికి చాలా ఓర్పు చాలా సహనం అయితే ఉండాలి కదా మన మమ్మీస్కి. అదైతే నాలో చాలా ఇంప్రూవ్ అయిపోయింది, నాకే తెలియట్లేదు. మా మమ్మీ అయితే షాక్ అయిపోతుంది అనమాట, ఏంది ఇంత ఓపిక వచ్చేసింది నీకు, ఇంత సహనం వచ్చేసింది అని. ప్రతి మమ్మీస్లో ఉండే రేర్ క్వాలిటీ కదా ఇది. సడన్ గా వచ్చేస్తుంది, పెళ్లికి ముందు ఉండదు కానీ పెళ్ళి అయిన వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ మా వాడు ఉండే చిక్కుడుకాయలన్నీ నా ఒళ్ళో వేయడము, తీసి మళ్ళీ గిన్నెలో వేయడము, ఇంక నేను అవన్నీ సపరేట్ గా ఏరుకోవడం, దీంతోనే సరిపోతుంది అనమాట నాకు. వాడితో ఏదైనా పని చేసేటప్పుడు నాకు ఆ వర్క్ మీద కంటే వాడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాను అనమాట. మంచిగా ముద్దులాడుకుంటా, వాడు నాకు ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. దీంతోనే సరిపోతుంది అబ్బా. ఆ క్యూట్ మూమెంట్స్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేయడానికే సరిపోతుంది టైం అంతా నాకు. ఈ సంక్రాంతికి అయితే చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి కదా. నేనైతే ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీకి అయితే రెడీ అవుతున్నా. ఏంటంటే తమ్ముడు దానికే బుక్ చేశాడు టికెట్స్. సో దానికైతే వెళ్తున్నాను అనమాట. మంచిగా కామెడీ అయితే ఉందంట మూవీ. సో వెళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసేసి వచ్చేసేయాలా. ఓ పక్క మూవీకి టైం అయిపోతా ఉంటే ఇంకో పక్క మా వేషాలు ఇలా ఉంటాయి అనమాట. ఏం తగ్గేదిలా, ఎన్ని పనులున్నా కానీ మా పనులు మాయే ఉంటాయి. ఈయన చూడండి కిలాడి చేష్టాలు చేస్తాడు, దానికి ముద్దు పెడుతున్నాడు. ఆయన చిక్కుడుగాయకి ముద్దు పెట్టి బాగుంది అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అలాంటివి చేస్తా ఉంటే గమ్ముగా ఎలా ఉంటాం చెప్పండి, ఉండలేం కదా ఎవరైనా. ఇంకా చిక్కుడుగాయలను అయితే అంత గిన్నెలో తీసుకొని కడగదాం అని చెప్పి సింక్ లో వెళ్ళి కడిగేసి వచ్చే లోపల బాబు చేసిన పని అనమాట ఇది. అంత నీట్ గా కిందంతా
పరిచిపెట్టేశాడనమాట. ఇంతకు ముందుగానే నీట్గా ఇల్లు చిమ్ము పెట్టుకున్నా, వీడు మళ్ళీ పని పెట్టాడు నాకు. ఇంక ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే టైం అయిపోకుండా ఎలా ఉంటుందబ్బా, అయిపోతుంది కదా. ఇంక మమ్మల్ని అరిస్తే మేము ఏం చేస్తాం చెప్పండి. ఇంక ఇక్కడ నేను స్నానం చేసేసి బాబుకి కూడా స్నానం చేపించేసి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఈ బొట్లు పెట్టేంత వరకు చక్కగా పెట్టించుకుంటాడు, కానీ ఆ బొట్ల మీద పౌడర్ పెట్టే కార్యక్రమంకి వస్తేనే వాడికి చెడిపోతుంది అనమాట, నచ్చదనమాట. పౌడర్ పెడితే పౌడరే పూయకూడదు ఆయనకి, జస్ట్ కాటుకు పెట్టేసి వదిలేసేయాలంటాడు. బట్ నేనైనా బలవంతంగా పూసేస్తానులేండి, అది వేరే విషయం. అయినా పిల్లలకి పౌడర్ పూయకూడదు అంటారు కదా, లోషన్సే వాడాలంటారు. మరి ఎందుకో నేను మాత్రం పుట్టినప్పటి నుంచి వాడు పౌడరే పూస్తున్నా. ప్రజెంట్ అయితే ఇంక మళ్ళీ ఏమన్నా చూసుకొని మార్చాల్సి వస్తుందేమో, ప్రజెంట్ అయితే పౌడరే యూజ్ చేస్తా ఉన్నా. ఇంకా బాబునైతే గబగబా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. చాలా క్విక్ గా రెడీ అయిపోయానులేండి. ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేసా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంక ఇక్కడ చూసారా ఈ గందరగోళం, నేను స్నానం చేసి వచ్చే లోపల మా బాబు చేసిన పని అనమాట ఇది. ఇట్లుంటది మా వాడితో. కబోర్డ్ లో గుడ్డలు ఎక్కడెక్కడ ఉండవు, కబోర్డ్ లో బొమ్మలు ఎక్కడెక్కడ ఉండవు, ఎక్కడ వస్తువులు అక్కడ ఉండకూడదు అంతే. అది వాడికి నచ్చదనమాట ఎందుకో. ఏదైనా నీట్గా ఉందంటే దాన్ని చెడిపోయాల, చెడిపేస్తే వాడికి ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నేను మళ్ళీ సర్దుకోవాలా, మళ్ళీ వాడు లాగాల, నేను మళ్ళీ సర్దుకోవాలా. ఇది రొటీన్ అబ్బా, జరుగుతూనే ఉంటుంది మాకు ఇంట్లో. ఇంకా ఆయన రెడీ చేసేసి నేను రెడీ అయిపోయి అయితే చిక్కుడుకాయలు ఉడికిపోయాయి, పొయ్యి మీద వేసేసి వెళ్ళాను స్నానానికి. వచ్చే లోపలైతే ఉడికిపోయాయి. ఇంక వాటికైతే తిరగమాత పెడతా ఉన్నాను అనమాట. నా జంబాలు చూసారా ఎట్టుంటాయో, ఆడ మసగుడ్డు ఉంది, దాన్ని తీసుకొని వేయచ్చు కదా. కాల్చుకోవాలా మచ్చబడాలా, ఇది లెక్క అనమాట మనకి. పొద్దున్న తోవినంట్లు అనమాట, ఎన్ని ఎక్కడవక్కడ ఉన్నాయి. మీరు వాటిని ఏం చూడబాకండి, చూసిన నాకైతే మళ్ళీ కమెంట్లు అయితే చేయబాకండి, ఏందంతా మడ్డిగా పెట్టుకున్నావు అని. ఇప్పటికే మీకు 2 క్లిప్పులు చూపించాము మా వాడు చేసే హై లెవెల్ మడ్డి పండ్లు. ఇంక నేను ఆ పండ్లు చేసుకునేనా, ఈ పండ్లు చూసుకునేనా చెప్పండి. ఉండేది ఒక్కదాన్ని, ఎన్ని పండ్లు అని చేసేది నేను మాత్రము. త్వరగా తాలింపు తిరగమాత పెట్టేసి ఇంకా రైస్ అయితే అప్పుడు గుర్తొచ్చింది అనమాట నాకు వండాలా అన్న విషయం కూడా. ఇంక అందుకనైతే కుక్కర్లో కడిగి పెట్టేద్దాంలే అని చెప్పేసి కడిగి పెట్టేస్తున్నా. ఇదైతే నేను వంచాల్సిన పని ఉండదు కదా, జస్ట్ వాటర్ పోసి పెట్టేస్తే దాని పని అది అయిపోతుంది. నేను చేసేది ఏ కూరైనా కానీ దాన్ని ఒక 10 సార్లు ఉప్పు చూస్తానబ్బా. ఒకసారి తింటానమాట, ఏదో ఒకటి తక్కువ అనిపిస్తుంది, అది వేస్తా, మళ్ళీ తింటా, ఇది ఎక్కువైందని చెప్పి మళ్ళీ ఇంకోటి వేస్తా, తర్వాత అది ఎక్కువైందని చెప్పి మళ్ళీ ఇంకోటి వేస్తా. అట్లా వేసి లాస్ట్కి అయితే దాన్ని గబ్బు చేసేస్తానమాట. చేసేసి మా ఆయన దగ్గర అడిగించుకుంటా, ఏంది కూర ఎట్టుంది అని. నాకు ఇది బాగా అలవాటు అయిపోయిన విషయము. మా అమ్మ చెప్తానే ఉంటుంది అట్లా చెయ్యకు అని, బట్ అయినా నేను వినను. ఎలాగోలా సక్సెస్ఫుల్గా అయితే తాలింపునైతే కంప్లీట్ చేసేసానులేండి. ఇంకా బాబునైతే ఇట్లా రెడీ చేసేసా. ఆయన సింపుల్గా ఒక షర్టు ఒక డ్రాయర్ వేసేసి రెడీ చేసి, ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఒక సింపుల్ చుడిదార్ని అయితే వేసేసుకున్నానులేండి. ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసేసేయండి. అండ్ యాజ్ యూజువల్గానే సినిమాకి 5 minutes అయితే లేట్గానే వెళ్ళిపోయాను అనమాట. ఇంక మా వాడి దగ్గర తిట్టించుకున్నా, మా వాడంటే మా తమ్ముడు, వాడి దగ్గర అయితే తిట్టించేసుకున్నాను. ఇంకా సినిమా హాల్కి వెళ్ళంగానే మా అబ్బాయి మొత్తం చెక్ చేస్తాడనమాట ముందు ఎక్కడ ఏమున్నాయనేది అయితే. సరేలేండి, మీకు గనుక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. చెప్పాను కదా బాబుతో సినిమా అంటే మామూలుగా ఉండదని.